ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం వేములవాడ ఆధ్వర్యంలో శనివారం జరగబోయే వాసవి కళ్యాణ మంటపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని తెలియజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ కల్వ సుజాత, స్థానిక ఎమ్మెల్యేల ప్రభుత్వ చీఫ్ ఆదిశ్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరవుతున్నారు। ఆర్యవైశ్య సభ్యులందరూ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయగలని కోరుచున్నాం। శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం వేములవాడ పాలకవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, శాశ్వత నిత్యాన్నదాతలకు, గది నిర్మాణదాతలకు, దాతలకు, ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా వేములవాడ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం తరఫున అధ్యక్షులు గుస్సా శ్రీనివాస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఒక శుభవార్త, తేదీ 1/6/2024 శనివారం రోజున మన వాసవి కళ్యాణ మండపం వేములవాడలో మన ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో మనం భవన నిర్మాణం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే। అందులో భవన నిర్మాణంలో 40 గదులు నిర్మాణం చేయబోతున్నాం, త్వరలో భూమి పూజ। అందులో ఈ రోజు వరకు 10 లక్షల రూపాయల చొప్పున మనకు 10 మంది గది నిర్మాణదాతలు భాగస్వాములు అయినారు। అలాగే 27 మంది 5 లక్షల రూపాయల చొప్పున ఆఫ్ రూమ్ డోనర్స్గా గది నిర్మాణదాతలుగా భాగస్వాములైనారు। అలాగే 405 మంది 1 లక్ష రూపాయల చొప్పున శాశ్వత నిత్యాన్నదాతలుగా వారు మన సత్రంలో భాగస్వాములు అయినారు। ఈ సందర్భంగా వీరందరికీ కూడా సత్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। దీనిని పురస్కరించుకొని మనకు 1/6/2024 శనివారం రోజున ఉదయం, అలాగే వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరిమణులందరికీ, అలాగే జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరిమణులందరికీ కూడా మేము సత్ర కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము। ఏంటనగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో కూడా గోలి అశోక్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క టీం ఉంది। అది కార్తీక మాసంలో 1 కోటి లింగాల పార్థివ లింగాలను గంగానదిలో నిమజ్జనం, కాశీలో నిమజ్జనం చేయడానికి సంకల్పించి వాళ్ళు 1 కోటి లింగాల తయారీని రాష్ట్ర వ్యాప్తంగా మన అన్నసత్రాలు, దేవాలయాలు, మన సంస్థలు, ఆర్యవైశ్య సంస్థలకు వారు అప్పగించారు। అందులో భాగంగా మన సత్రం నుంచి కూడా ఒక 5 లక్షల కోటిలింగాలు, పాత్రిక కోటిలింగాలను చేయించడానికి కొరకు మనం కూడా సంసిద్ధంగా ఉండి అక్కడి నుంచి డైల్ కానీ ఒక సాంచాల ద్వారా తయారు చేసి మట్టి కూడా తెప్పించడం జరిగింది। ఇప్పుడు మనం కూడా మహిళా సోదరులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ 1 కోటి పార్థివ లింగాల్లో మనం కూడా ఒక 5 లక్షల లింగాలను తయారు చేసి ఆ 1 కోటి లింగాల నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా